భూమి కంపించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి స్వయంగా ఫీల్ అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఎలా ఉంది? భూమి కంపించిన ఒక 3 సెకండ్ల పాటు భూమి కంపించడం అనేది దాదాపుగా గత 40-50 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా భూమి కంపించినటువంటి అంటే దాదాపుగా వింటూ ఉంటాం ఎప్పుడు కూడా. కానీ మేము మాత్రం స్వయంగా భూమి కంపించడం మేము ఫీల్ అయ్యామని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి, అంటే భూమి ఉదయం 7:28 ఒక్కసారిగా కంపించినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఏ విధంగా ఫస్ట్ కొంచెం భయం అనిపించేది. ఈ ఫస్ట్ అనుకున్నా మా అత్తమ్మ ఫస్ట్ మిషన్ బట్టలు వేసిన అది అనుకున్నా. కాకపోతే మా మిస్సేజ్ పక్కన బలం అయినది అంటే కొంచెం భయమే అని. అంటే ఒక భూమి కంపించినప్పుడు మీరు అంటే విన్నారు ఎప్పుడు కూడా ఎప్పుడు విన్నారు, కానీ ఫస్ట్ టైం మీరు ఫీల్ అయ్యారు అంటే ఏ విధంగా అనిపించింది? అంటే ఏ విధంగా అంటే కొంచెం భయం అనిపించింది. అంటే ఇంట్లో ఉన్న పూజ చేస్తున్నా 7:30కి పూజ చేస్తున్నా, మొత్తం కదిలింది. అంటే ఇంట్లో ఉన్న వస్తువులు కానీ లేకపోతే బయట ఉన్న వస్తువులు కనిపించినట్టుగా కనిపించింది. గ్లాసులు కింద పడ్డాయి, నెలకెళ్ళి గ్లాసులు కింద పడ్డాయి. అంటే ఊర్లో అంటే ఎక్కడ చూసినా ప్రదేశంలో చూసినా కూడా అంటే ఎవరైతే భూకంపంను ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్తున్న స్వయంగా అనుభవించారు. అంటే కొందరు కంపించిన మాట వాస్తవం, కానీ ఏదో శబ్దం అంటే బయట బాంబు పేలడమో లేదా భారీ వాహనాలు వెళ్ళడం వల్ల ఏమైనా కంపించింది కావచ్చు చెప్పేసి అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం స్వయంగా అనుభవించి అంటే గ్లాసులు పడడము లేదా ఇంట్లో ఉన్న వస్తువులని కదలము ఈ విధంగా చేస్తారు. పలు చోట్ల చూసినట్టయితే కొంచెం వీక్గా ఉన్నటువంటి గోడలు కూడా కూలినటువంటి సందర్భం చూసాము. అంటే ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి కంపించడంతో దాదాపుగా అందరు మాత్రం భయాందోళనకు గురైనటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. స్వామి, మీరు అంటే ఏ విధంగా ఫీల్ అయ్యారని చెప్పేసి మనం తెలుసుకున్నాము. ఒకసారి మరికొంతమంది భక్తులు అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం.